బ్రతుకుతారు. ఎత్తబడిన సర్పాన్ని చూస్తే బ్రతుకుతారు అని చెప్పి దేవుడు చెప్పాడు. అప్పుడు చూస్తే వాళ్ళంతా బ్రతికారు. శక్తి ఇతని సర్పంలో ఉందా? ఉందా? ఇతడి సర్పాన్ని చూస్తే, శిలువ స్తంభాన్ని చూస్తే వాటిలో శక్తి ఉందా? లేదు. శక్తి ఎక్కడ ఉంది? ఇది చూస్తే బ్రతుకుతానని చెప్పని వాక్యంలో ఉంది, మాటలో ఉంది, వాక్యంలో ఉంది. వాక్యము బ్రతికిస్తుంది. అందుకని వాక్యం వినమంటున్నాడు దేవుడు. నిన్ను వాక్యమే బ్రతికిస్తుంది. వాటిలో నుంచి శిక్ష తెప్పించే మోసే అరణ్యంలో ఉన్నప్పుడు నీళ్లు లేనప్పుడు ఐగుప్తీయులు మాకు నీళ్లు తాగడానికి నీళ్లు ఇవ్వవా, ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చావా మోసే అన్నప్పుడు, మోసే ఈ బండ్లు కొట్టు, నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చి బండల్లో నీళ్లు దాగి ఉన్నాయా? బండలో నీళ్ళు ఉన్నాయా? ఆయన మాట చూసుకున్న నీళ్లు దాంట్లో దేవునికి ఇష్టం. ఆయన వాక్కు చేత నీళ్లు అంతా చేర్చబడతాయి. జల ప్రవాహాలు వాక్యం నీళ్ళు బ్రతికిస్తుంది. వాక్యము నీకు ఒక నిరీక్షణ కలుగ చేస్తుంది. వాళ్ళకి ఎలాగో బ్రతికించబడ్డారో మీరు బ్రతికించబడాలి, నిత్య జీవము పొందుకోవాలి అంటే ఒక మార్గం ఉంది. ఏ మార్గం తెలుసా? మనిషి కుమారుడు ఎత్తబడాలి. ఎవరు ఎత్తబడాలి? మనిషి కుమారుడు ఎత్తబడాలి. ఎవరు ఆ మనిషి కుమారుడు? శరీరధారి అయిన మన మధ్యకు వచ్చిన యేసుక్రీస్తు. ఆయన ఎత్తబడాలి. ఆయన ఎత్తబడాలి అంటే శిలువ మీదకి ఎత్తబడాలి. సర్పాన్ని పెట్టినట్టుగా ఆ శిలువలో వేలాడదీయబడిన ఆ యేసుక్రీస్తు ఎత్తబడిన ఆయన చూసినప్పుడు, విశ్వసించినప్పుడు నీకు నిత్య జీవం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నిత్య జీవం ఎక్కడ దాగి ఉంది? యేసుక్రీస్తులో దాగి ఉంది. యేసుక్రీస్తును పుట్టిన శిలువ కొయ్యల మీద లేదు, యేసుక్రీస్తులో దాగి ఉంది. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? శరీరధారి అయి ఉన్నాడు. వాక్యము శరీరధారి అయి, వాక్యము కలిగినటువంటి ఆయన దేవుడు. కాబట్టి నిత్య జీవం కావాలి అంటే వేరే మార్గాల వైపు చూడకూడదు. మనిషి కుమారుడు ఎత్తబడిన మనిషి కుమారుడు శిలువ మీద ఎత్తబడిన ఆ యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడే నిత్య జీవం కలుగుతుంది. ఇంకా రెండవ మార్గం లేదు అని అన్నారు. అసలు నిత్య జీవం అంటే ఏంటి? ఆ నిత్య జీవం ఎలా ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు? దీంట్లో మీకు కొద్దిగా డిఫరెన్స్ చెప్తాను. పరలోక రాజ్యము దేవుని రాజ్యము రెండు ఒకటి కాదు. దేవుని రాజ్యము దేవుడు ఉండేటువంటి స్థలం. దేవుని స్థలంలో నివసింపబడాలి అంటే మరణం లేకుండా నిత్య జీవాన్ని పొందుకున్న వాడు మాత్రమే ఉంటాడు. పరిశుద్ధుడు మాత్రమే ఉంటాడు. శాశ్వతమైనటువంటి రాజ్యం దేవుని రాజ్యం. అది పరలోకం అన్న. అదే పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అంటే, పరలోక యేసు ప్రభు అంటున్నాడు, మీకు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, అందరూ మారు మనసు
పొంది క్షమాపణ పొందుకోండి. యేసయ్య వచ్చినప్పుడు మొదటి సువార్త ఏం చెప్తున్నాడండి? మీరు పాపములకు ప్రాయశ్చిత్తం పొందాలి, పరలోక రాజ్యము సమీపించి ఉంది అంటే అర్థమేంటి? పరలోక రాజ్యం అంతకు ముందు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకం ఆయనది. ఆ రాజ్యాన్ని తీసుకుని వచ్చి భూమి మీద తీసుకొచ్చి, భూమి మీద తీసుకొచ్చినటువంటి రాజ్యము పరలోకం నుంచి దింపాడు. శరీరధారిగా భూమి మీదకి వచ్చి నింపాడు. పరలోక రాజ్యం యేసులో ఉంది. యేసు భూమి మీద దాన్ని వదిలేసేది. ఈ మన అన్నం ఏమనిపిస్తున్నాడు? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందుతారు అంటే భూమి మీద పరలోక రాజ్యం వచ్చింది. ఈ పరలోక రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోక దేవుని రాజ్యం నుంచి వచ్చింది. ఆ రాజ్యాన్ని నువ్వు అక్కడికి వెళ్ళక ముందే భూమి మీద అనుభవించాలి. అది పరలోక రాజ్యం. యేసు తీసుకొచ్చి వదిలేశాడు. ఇక్కడ ఇది ఆత్మీయ లోకం. ఈ పరలోక రాజ్యాన్ని నువ్వు అనుభవించాలి. పరలోక రాజ్యాన్ని అనుభవించాలంటే ఏం చెప్తున్నాడు? నువ్వు మారు మనసు పొంది క్షమాపణ పొందుకో. అప్పుడు అనుభవించగలుగుతావు పరలోక రాజ్యం. భూమి మీద ఉన్నప్పుడు ఈ పరలోక రాజ్యము దేవుని రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎదుగుతూ 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 ఉంటే ఒకనాటికి ఆ పరలోక దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి నిత్య జీవాన్ని పొందుకోవచ్చు. ఇది నీకు బేస్ ఆధారం. భూమి పరలోకం అంటే ఇక్కడికి వచ్చింది కాబట్టి నువ్వు సంఘం ఒక పరలోకం రాజ్యం. దేవుని మాటలు వింటున్నావు, అక్కడ చేయాలి. దేవుని యేసుక్రీస్తు గురించి చెప్తున్నావు, అక్కడ యేసుక్రీస్తుని ఆరాధించేవాడు అక్కడ ఉన్నావు. పరిశుద్ధ దానికి పోలికగా ఉన్నది సంఘం. అది నీ కుటుంబాన్ని పరలోక రాజ్యంగా మార్చుకో. సంఘాన్ని పరలోక రాజ్యంగా మార్చుకో. ఇక్కడ గుర్తుంది పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యానికి ఇప్పుడు వచ్చేసరికి ఎంతటి వాడైనా నేను నిజంగా దేవుని రాజ్యానికి చేరగలనా, నిత్య జీవాన్ని పొందుకోగలనా అనే సందేహం దైవజనుడికి వస్తుంది, ఒక విశ్వాసికి వస్తుంది, 100 సార్లు పరిశుద్ధ గ్రంథం చదివిన వాళ్ళకి వస్తుంది. అసలు మేము నిజంగా దేవుని రాజ్యానికి అర్హత కలిగిన వాడినా, నిజంగా చేరతానా లేదా సందేహం. ఎంతమంది ఉన్నామో అంతమందికి ఆ సందేహమే. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఆ సందేహం. దీంట్లో నేను ఒక ఇద్దరు గురించి చెప్తాను. నికోదేము అనేటువంటి ఒక పరిశీలన ఉన్నాడు. యోహాను సువార్త రాసిన యోహాను సువార్తలోనే 3వ అధ్యాయము 1వ వచనం చదువుతారయ్యా. ఇక్కడ చదువుతారు, పెద్దగా చదువమ్మా. పేజీ నంబర్ చెప్పాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. పేజీ నంబర్ 81. యూదుల అధికారి అయిన నికోదేము అని ఒక పరిసయ్యుడు ఉండేను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడవని నేను ఎరుగుదును. దేవుడు అతనికి తోడై ఉంటేనే
నువ్వు ఎవరు అంటే, ఒక పరిశీలుడు నిష్ఠ కలిగినటువంటి యోధ ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటించేటువంటి వారు, బోధకుడు కూడా ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వాడు. సన్నిహిత సభలో, యూదుల సభ పెద్ద సభ ఉంటుంది, 70 మంది కలిగినటువంటి ఆ సభలో ఒక అధికారి రావన్నాడు. ఇతనికి గొప్ప కులంలో పుట్టాడు అనుకునేటువంటి రీతి. తర్వాత ధర్మశాస్త్రం అంతా బాగా పోషణ పట్టిన వాడు, దాన్ని బోధించేటువంటి బోధకుడు కాబట్టి గౌరవ మర్యాదలు ఉన్నాయి. సన్నిహిత సభలో అధికారి కాబట్టి అధికారం కలిగిన వాడు, అన్ని బ్రహ్మాండంగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్. బోధించే ఆయనకి ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు బోధకుడు ఒక డౌట్ వచ్చింది. ఏమయ్యా, ఎందుకు రాత్రి కూడా వచ్చేది అంటే, తను చెప్పేటువంటి ధర్మశాస్త్రము, బోధకుడుగా ఉండి చెప్పే ధర్మశాస్త్రము బోధిస్తున్నాడే కానీ నేను నిత్య జీవానికి వారసున్న అవుతానా లేదా అనే సందేహమైన, నేను దేవుని రాజ్యాన్ని చేరుకోగలనా లేదా సందేహం ఉంది. బోధిస్తున్నాడు, అందరు పరలోకానికి వెళ్ళాలి, అందరినీ బోధిస్తున్నాడు. ఆ బోధించే బోధన అనుభవించుకుంటే దాన్ని డౌట్ వస్తుంది, సందేహం వస్తుంది. ఈ సందేహం చేరాలంటే యూదులు యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇతను యూదాలో పరిసయ్య జాతికి చెందినటువంటి వాడు కనుక వారికి భయపడి అర్ధరాత్రి పూట యేసు దగ్గరికి వస్తాయి. నిజం గ్రహించాడు కొంత, తను చెప్పే బోధకు పరలోకంలో చేరడం పట్టాన్ని నిత్యం పొందడానికి ఏదో తేడా కనిపిస్తుంది నాకు. ఈయన బోధ వింటున్నప్పుడు, ఈయన కార్యాలు చూస్తున్నప్పుడు నాకు నా మీద నాకే సందేహం ఏర్పడింది అనుకుని అర్ధరాత్రి వచ్చి ఏమడుగుతున్నాడు అంటే, నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసిన కార్యాన్ని చూస్తే, నువ్వు చెప్పేటువంటి మాటలు వింటుంటే ఇవి నువ్వు పరలోకం చూసిన వాడే తప్ప మరొకడు కాదు నాకు అర్థమైందయ్యా. నేను ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నా, నీ బోధ వేరుగా ఉంది, నా బోధ వేరుగా ఉంది. నా బోధ పరలోకం చర్చగా కనిపించడం లేదు నాకు చెప్తున్నాను. నీ బోధ వింటే, నీ కార్యాలు చూస్తే నాకు ఏదో ఒక ఆశ కలుగుతుంది. ఇది కాదు మరొకటి ఉంది, అది నేర్చుకోవాలనిపిస్తుంది. నాకు అది కావాలి అనుకుని ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. నువ్వు అడుగుతున్నాడు, నువ్వు అక్కడి నుంచి వస్తే తప్ప ఈ కార్యాలు మరొకడు యాభడు వచ్చేసాడు జడ్సా. అది ప్రశ్న. అయితే నీవు అది తెలుసుకోవాలంటే ఒక పని చేయాలి. ఏం చేయాలి అంటే 3వ వచనం, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితే గాని అతడు దేవుని యొక్క రాజ్యం అంటే నిత్య జీవము పొందుకోలేడని అతని యొక్క పుట్టుక గురించి మొత్తం మొదలు లేవనైతే, నువ్వు మానవుని రీతిగా భౌతికంగా పుట్టేవాడు స్త్రీ నుంచి పుట్టాలే తప్ప మనకు మార్గం లేదు. ఒక మానవుడు శరీరధారిగా పుట్టాలంటే స్త్రీ నుంచి పుట్టవలసింది భౌతికంగా. ఒకడు ఆత్మీయంగా జన్మించాలి అంటే ఆత్మూలంగా పుట్టాల్సింది.
ఇది సరిపోదు, ఈ జన్మ సరిపోదు. ఇది పాప ప్రపంచక జీవితంలో జీవించాను కాబట్టి, పుట్టాను కాబట్టి, అది స్వతహాగా మానవుల యొక్క స్వభావంతో పుట్టాను కాబట్టి, ఈ రక్త మాంసాలు కలిగిన వాళ్ళు పరలోకంలో చేర్చబడరు. పరలోకంలో కొన్ని రాష్ట్రాల్లో రాయబడి ఉన్నది, రక్త మాంసములు దేవుడి రాజ్యములోనికి చేర్చబడవు. అంటే అర్థమేంటి? శరీరం కూడా మానవ స్వభావ రీత్యా పరలోకానికి చెందినవాడు కాడు, ఆత్మ మూలంగా జన్మించాలి. ఈ ఆత్మ మూలంగా జన్మించాలి అని యేసయ్య చెప్పినప్పుడు, దానికి తప్ప మరొక మార్గం లేదయ్యా అని చెప్పినప్పుడు, ఇతను మళ్ళా ఏమడుగుతున్నాడంటే, ఈ యొక్క బోధకుడు ఏమంటున్నాడు? అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? ముసలివాడైన తర్వాత మళ్ళా మనుషుడిగా ఎలా జన్మించగలడు? రెండవ వాడు అది సాధ్యపడదా? రెండవ వాడు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించగలడా అని అడుగుగా యేసయ్య అడుగుతున్నాడు. అంటే దీని అర్థం రెండవసారి మళ్ళా పుడతాడా? మళ్ళా తల్లి మళ్ళా స్త్రీకి మళ్ళా పుడతారా స్త్రీ గర్భం నుండి రెండవసారి అని తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళా పుట్టగలడా అని ఆయన అడుగగా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఖచ్చితంగా ఆత్మ చెప్పేసి, ఒకడు నీటి మూలముగా జన్మిస్తే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను రెండింటి ద్వారా మాత్రమే జన్మించినప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి చూడగలుగుతారు, దాన్ని చూడగలుగుతారు. ఇప్పుడు అది మనకి తెలుసుగా లేదా? నీటి మూలముగా బాప్తిజం పొందుకున్నాం, యేసుక్రీస్తు నా రక్షకుడు అన్నాను, నా దేవుడు అన్నాను. నీటి మూలముగా బాప్తిజం పొందుకున్నావు అంటే నీ యొక్క పాప జీవితాన్ని సమాధి చేశావు. నీటి బాప్తిజము అంటే మరణము. నీ పాత మనిషిని, పాత స్వభావాన్ని దానిలో ముంచి వేశావు కాబట్టి నీ అవి మొత్తం మరణించే సమాధి చేయబడ్డాయి. చనిపోయినవాడు ఏమవ్వాలి? సమాధి చేయబడ్డవాడు ఏమవ్వాలి? లేపబడితేనే కదా గుర్తింపు, లేక నిత్యజీవం పొందుకుంది, లేక పునరుద్ధానం పొందుకుందని చెప్పగలుగుతాం. నీవు నీటిలో సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచావంటే పాత మనిషిని సమాధి చేశావు, కొత్తగా లేపబడ్డావు. యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు, అప్పుడు మాత్రమే మనిషి కుమారుడు ఎత్తబడ్డాడు. చూడండి, మనిషి అంటే ఎప్పుడైతే చనిపోక ముందు తప్పది, చనిపోక ముందు యేసుక్రీస్తు చనిపోక ముందు ఈయన సిలువ వేశారు, సిలువలో ఆయన మరణించాడు, మరణించిన ఆయన సమాధి చేశారు. అంటే ఇక్కడ సిలువ బాప్తిజం జరిగింది. బాప్తిజము నీవు మరణానికి గుర్తు. చనిపోయిన వాడు లేవాలి, లేచి పునరుద్ధరణ అవ్వాలి. నువ్వు బాప్తిజం తీసుకున్నావు, సమాధి చేయబడ్డావు, ఉంచబడ్డావు, పాత జీవితాన్ని సమాధి చేశావు, నువ్వు మళ్ళా తిరిగి లేచావు అంటే కొత్తగా జన్మించావు.
నువ్వు కొత్తగా జన్మించావు. నువ్వు కొత్తగా జన్మించావు అంటే యేసుక్రీస్తు కూడా సమాధిలో నుంచి లేపబడ్డాడు. అంటే పునరుత్థానుడయ్యాడు. నీవు బాప్తిసం తీసుకొని పునరుత్థానుడయ్యావు. లేచిన ఆయన ఆరోహణపై పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే స్థితి ఆయన సిలువ వేయబడాలి, మరణించాలి, మరల పునరుజ్జీవంతో దేవుడి శక్తితో లేపబడాలి, ఆరోహణం అవ్వాలి. ఆరోహణమైనటువంటి ఆయన పరలోకానికి ఎక్కబడాలి. అక్కడ కూర్చుని ఉన్నాడు కనుక అక్కడికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అదే సంగతి. కొత్తగా జన్మించడం అంటే ఆత్మ మూలంగా జన్మించాలి అన్నాడు. ఈ నికోదేము ధర్మశాస్త్ర ఉపదేశకుడే కానీ ఈ భాష యేసయ్య మాట్లాడేటువంటి భాష అని అర్థం కావడం తేలికైన భాష. పుట్టుక గురించి చెప్తున్నాడు. నీ మన పుట్టుక ఎలాంటిది కదా, దీని నుంచి నువ్వు కొత్తగా జన్మించావు కదా. కొత్తగా జన్మించిన వాడివి నువ్వు ఇప్పుడే భూమి మీద నుంచి ఎదిగిన వాడివి. నీకు పరలోక లోక విషయాలు తెలుసు,